ఫహద్ ఫాజిల్. ఈయన నటన గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఈ తరంలో ఉన్న గొప్ప నటుల్లో ఈయన కూడా ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల సత్తా ఆయనలో ఉంది. ఫహద్ ఫాజిల్ ఎన్నో వైవిధ్య పాత్రల్లో నటిస్తూ అభిమానులను ఎప్పుడూ అలరిస్తూ ఉంటాడు. సినీ ప్రేక్షకులను తన యాక్టింగ్తో ఫిదా చేసి అభిమానులుగా మార్చుకోవడం ఆయన స్పెషాలిటీ. అయితే ఓవైపు మలయాళంలో స్టార్ హీరోగా కొనసాగుతూ అక్కడ సినిమాలు చేస్తూనే మరోవైపు సౌత్ ఇండియాలోనూ మిగతా భాషల్లో కూడా స్టార్ హీరోల సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. కాగా స్టాలిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన మామన్నర్ చిత్రంలో విలనిజం పండించడం ద్వారా ఎంతో మంది దర్శకులకు విలన్ గా ఓ మంచి ఆప్షన్ గా ఫహద్ ఫాజిల్ మారిపోయాడు. టాలీవుడ్ లో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ లో మెయిన్ విలన్ గా ఫహద్ ఫాజిల్ పోషించిన బన్వర్ సింగ్ షికావత్ పాత్ర ఉండనుందని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే మరోవైపు కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమాలోనూ కీలక పాత్రలో నటించి మెప్పించారు. అయితే ఇటీవల ఫహద్ ఫాజిల్ చేసిన కామెంట్స్ ప్రెజెంట్ వైరల్ గా మారాయి. ఎన్నో సినిమాల్లో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించిన తనను చివరికి కమీడియన్ ను చేసి పారేశారు అంటూ ఫహద్ ఫాజిల్ చేసిన కామెంట్స్ ప్రెజెంట్ హాట్ టాపిక్ గా మారాయి. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వెట్టయ్యాన్ చిత్రంలో ఫహద్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే ఇందులో తన పాత్ర గురించి మాట్లాడుతూ ఈ మూవీలో దర్శకుడు జ్ఞాన్వెల్ తనను కమీడియన్ గా మార్చాడని, కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ మూవీలో తనను హీరోగా పలువురు భావించారని, అయితే ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించిన తనను జ్ఞాన్వెల్ మాత్రం రజనీ మూవీలో కమీడియన్ ను చేయడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. అయితే ఈ సినిమాలో తన పాత్ర గురించి డైరెక్టర్ వివరించిన వెంటనే నటించడానికి ఓకే చేశాను అంటూ ఫహద్ ఫాజిల్ చెప్పడం విశేషం. కాగా ఈ మూవీ అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది.